హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సుహాస్నిస్ కిచెన్. నేను మీ సుహాస్ని రెడ్డి. పూరి అంటే ఇష్టమే అయినా ఎక్కువ ఆయిల్ పీల్చుతుందని భయపడుతున్నారా? అయితే ఈరోజు నేను చూపించబోయే ఈ వీడియోలో తక్కువ నూనె పీల్చుకొని పూరి బాగా పొంగుతూ రావాలంటే ఏం చేయాలి, అలాగే ఇందులోకి నేను కాంబినేషన్గా పెసరపప్పుతో కర్రీ చేశానండి. ఈ రెండిటి కాంబినేషన్ చాలా చాలా బాగుంటుంది. ఎప్పుడు పూరిలోకి ఆలు కుర్మా లేదా మటర్ కుర్మా చేస్తూ ఉంటాం కదా, కానీ ఇలా పెసరపప్పుతో ఒక్కసారి సబ్జీని చేసి చూడండి, చాలా చాలా బాగుంటుంది. లేట్ చేయకుండా ఇక ఎలా చేయాలో చూద్దామా. ఒక బౌల్ పెసులు తీసుకొని వాటర్ వేసేసి 3 నుంచి 4 సార్లు శుభ్రంగా కడగాలి. మీ దగ్గర పెసలు లేకోకుండా పెసరపప్పు ఉందనుకోండి, వాటిని కూడా ఇదే విధంగా శుభ్రంగా కడిగి నానబెట్టుకోవచ్చు. పొట్టున్న పెసరపప్పు తీసుకోండి, అప్పుడే మనకి రుచి బాగుంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. శుభ్రంగా కడిగి మునిగేంత వరకు నీళ్ళని పోసి 3 గంటల పాటు నానబెట్టుకోవాలి, లేదా రాత్రి నానబెట్టి ఉంచుకున్నా సరిపోతుంది. ఇప్పుడు మనం అవి నానేలోపు పూరికి పిండిని తట్టుకుందాం. 1 కప్పు గోధుమ పిండికి 2 నుంచి 3 స్పూన్ల దాకా రవ్వను వేసుకోండి. రవ్వ వేయడం వల్ల నూనె తక్కువ పీల్చుకొని కరకరలాడుతూ వస్తాయి. అలాగే చిటికెడు ఉప్పును వేయండి. పూరిలోకి ఎప్పుడు కూడా ఉప్పు చాలా అంటే చాలా తక్కువ వేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ దాకా నూనెను వేసేసుకొని ఇదంతా బాగా కలిసేలా కలపండి. ఇక్కడ నేను తీసుకున్న గోధుమ పిండి వచ్చి 300 గ్రాములు. 300 గ్రాముల గోధుమ పిండికి 3 స్పూన్ల దాకా రవ్వను వేయండి. అంటే 100 గ్రాములకి 1 స్పూన్ చొప్పున రవ్వను వేసుకోవాలి. అప్పుడు మనకి పూరీలు కరకరలాడుతూ వస్తాయి. ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ పిండిని ఇలా తడపండి. మరి మెత్తగా ఉండకూడదు, అలా అని గట్టిగా ఉండకూడదు. చూడండి, మీడియంగా ఉండాలి. అప్పుడే పూరీలు మనకి ఆయిల్ పీల్చుకోకుండా వస్తాయి. చూస్తున్నారు కదా, ఈ విధంగా. ఇలా తడిపిన పిండిని మూత పెట్టి కనీసం 30 నిమిషాల పాటు పక్కన ఉంచుకోవాలి. నేనైతే 1 గంట పాటు పక్కన ఉంచేస్తున్నాను అనమాట. మీరు కావాలంటే టైం లేకుంటే 30 నిమిషాలు ఉంచుకున్నా సరిపోతుంది. ఇప్పుడు చూడండి, 3 గంటల తర్వాత చూపిస్తున్న పెసరపప్పు చక్కగా నానిపోయింది కదా. ఒకవేళ మీకు 3 గంటల టైం కూడా లేదు అనుకుంటే వేడి నీళ్ళని పోయండి. 1 గంటలోపే పెసరపప్పు చక్కగా నానిపోతుంది. నేనైతే 3 గంటల పాటు నానబెట్టానండి. 3 గంటల తర్వాత వీటిని నీళ్లు వంపేసేసి ప్రెషర్ కుక్కర్లోకి వేసేసాను. తర్వాత అందులోకి కొన్ని స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి. బిర్యానీ ఆకు, మొరాటి మొగ్గ, ఇలాచి, అలాగే లవంగాలు, ఇలా ఒక 4-5 రకాలు వేసేసుకొని తర్వాత అందులోకి ఒకటి మీడియం సైజు ఆలుని, 1 క్యారెట్ని వేయండి. నేను చిన్నవి కాబట్టి 3 వేసాను. 1 క్యారెట్ వేసుకుంటే సరిపోతుంది. తర్వాత పావు లీటర్ దాకా నీళ్ళని వేసేసుకొని మూత పెట్టి 3 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టి 3 విజిల్స్ వచ్చేదాకా ఉడికించి ఆవిరి మొత్తం పోయాక మూత తీసి చూపిస్తున్నా చూడండి, ఎంత చక్కగా ఉడికిపోయాయి కదా. చూస్తున్నారు కదా, అలా నలుపుతుంటేనే నలిగిపోతున్నాయి. ఈ విధంగా ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం ఇందులోకి క్యారెట్ని, ఆలూని వేసాం కదా, వీటిని పక్కకు తీసేసి పెట్టుకోండి. అలాగే మనం ఇందులోకి కొన్ని బిర్యానీ ఆకు, అవన్నీ స్పైసెస్ యాడ్ చేసాం కదా, వాటిని కూడా తీసేసుకోవాలి. మనకి ఈ ఫ్లేవర్ అంతా కూడా పెసలు కంటుకొని ఉంటుంది కాబట్టి అవి అక్కర్లేదు. అవి మనకి ఎక్కడైనా కర్రీలో తినేటప్పుడు పిల్లలకు తగిలాయి అంటే వాళ్ళు ఇక ఆ కర్రీని అస్సలు తినుకోకుండా పక్కన పెట్టేస్తారు. అందుకని వాటిని తీసేసేయండి. ఇప్పుడు పప్పుని కాస్త గరిటతో మెదపండి. మెదిపి పక్కన చేసేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని పోపుకి సరిపడా ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర వేసి తర్వాత కచ్చా పచ్చగా దంచిన అల్లం వెల్లుల్లి ముద్దను కూడా వేసేసుకోండి. తర్వాత ఇదంతా కొన్ని సెకండ్ల పాటు వేయించుకొని ఒక ఉల్లిపాయని సన్నగా తరిగి వేసేసుకొని ఉల్లిపాయని కూడా పింక్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. తర్వాత 5 నుంచి 6 పచ్చిమిర్చిని ఇలా చీలికలుగా కట్ చేసి వేసేసుకోండి. వీటిని కూడా కొన్ని సెకండ్ల పాటు వేయించుకున్నాక కట్ చేసుకున్న 2 టమోటాలను వేసేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ టమోటాలు సాఫ్ట్గా ఇంతవరకు మగ్గించుకోవాలి. చూడండి, మనకి టమోటా అంతా కూడా సాఫ్ట్గా అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి మనం పెసరపప్పు మిశ్రమాన్ని వేసుకోవాలి. అలాగే మనం ఉడికించి పెట్టుకున్నాం కదా ఆలు, క్యారెట్, వాటిని కూడా ఇలా చేత్తో కాస్త మెదిపి వేసేసుకోవాలి. ఇవి బాగా మెత్తగా ఉడికిపోయాయి కాబట్టి మనం ఇలా మెదపగానే అంతా కూడా స్మాష్ అయిపోతాయి. ఇప్పుడు ఇదంతా ఒక్కసారి పోపులో బాగా కలిసేలా కలపండి. తర్వాత గ్రేవీకి సరిపడా వాటర్ని వేయండి. అంటే మరొక పావు లీటర్ దాకా వేసుకున్నారంటే సరిపోతుంది. అలాగే రుచికి సరిపడా ఉప్పును వేసేసుకొని ఇదంతా ఒక్కసారి బాగా కలిసేలాగా కలిపి మంటని పూర్తిగా లో ఫ్లేమ్లో ఉంచుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. మీరు ఇప్పుడే ఒకసారి ఉప్పు చూసుకోండి. ఇందులోకి మనం ఇక ఎలాంటి స్పైసీ కూడా యాడ్ చేయం. మనం వేసిన పచ్చిమిర్చి కారమే ఈ కర్రీకి సరిపోతుంది. ఈ కర్రీ స్పైసీ తక్కువగా, రుచి ఎక్కువగా, చాలా చాలా బాగుంటుంది. 5 నిమిషాలు ఉడికించుకున్నాక చూపిస్తున్నా చూడండి, కాస్త జారుగా ఉంది కదా, కానీ చల్లబడ్డాక ఈ కర్రీ గట్టిగా అయిపోతుంది. పెసరపప్పు అనేది చల్లబడే కొద్దీ గట్టిగా అవుతుంది కాబట్టి మనకి ఇప్పుడు ఈ జారుగా ఉంటే సరిపోతుంది. ఇక స్టవ్ ఆపేసేసి కొత్తిమీర చల్లుకొని పక్కన ఉంచేసేసుకోండి. ఇక పూరిని ప్రిపేర్ చేసుకుందామండి.
చూడండి పిండి మనకి ఒక గంట పాటు నానబెట్టుకున్నామంటే చక్కగా నానిపోతుంది. ఇప్పుడు మరొకసారి చేత్తో మెత్తగా చేసుకొని చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి. కాస్త నిమ్మకాయ సైజ్ అంత ఉన్నాయంటే సరిపోతుంది. ఇలా మీకు నచ్చిన సైజులో ఉండలు చేసేసుకొని కొద్దిగా పొడి పిండిని చల్లుకుంటూ ఒత్తుకోవాలి. లేదా కొద్దిగా ఆయిల్‌ని అప్లై చేసేసుకొనైనా ఒత్తుకోవచ్చు. నాకైతే ఆయిల్‌తో పూరీలు ఒత్తడం రాదండి. అందుకని నేను పొడి పిండిని వేస్తున్నాను. చూడండి ఈ మందంగా ఉంటే సరిపోతాయి. అలాగే మిగిలినవన్నిటిని కూడా మనం ఆయిల్ వేడెక్కేంత వరకు ఒత్తి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టేసేసాం కదా! వేడెక్కిన తర్వాత ఒక్కొక్క పూరీని వేసుకుంటూ చూడండి ఇలా జాలి గరిటెతో ఇలా మనం కాస్త నొక్కి పెట్టాము అంటే పూరి చక్కగా పొంగుతుంది. మంట హై ఫ్లేమ్‌లో ఉండాలి. అలాగే ఆయిల్ బాగా వేడిగా ఉండాలి. అప్పుడే నూనె తక్కువ పీల్చుకుంటాయి. పూరీలు కూడా కరకరలాడుతూ వస్తాయి. మీకు నూనె వేడిగా లేదనుకోండి, అంటే ఎక్కువ మరుగుతూ లేకుంటే ఆయిల్ ఎక్కువ పీల్చుకుంటాయి. అది గుర్తుపెట్టుకోండి. అలాగే ప్రతి పూరి కూడా మంటని హై ఫ్లేమ్‌లో ఉంచుకొని ఫ్రై చేసేసుకోవాలి. మంటని ఏ మాత్రం కూడా మీరు తగ్గించొద్దు. ఇలా హై ఫ్లేమ్‌లో పెట్టేసేసుకొని ఆయిల్ బాగా మరుగుతుండగా పూరీలు వేసేసుకొని తీసేసుకోవాలి. జాలిగరిటతో అలా నొక్కుతూ ఉన్నామంటే చాలండి చక్కగా పొంగుతాయి. చూస్తున్నారు కదా! తక్కువ నూనె పీల్చుకొని పూరీలు పొంగాలంటే మాత్రం ఇలా చేసేసేయండి. ఇక మనం చేసిన ఈ కర్రీతో సర్వ్ చేసుకున్నామంటే మీరు రెగ్యులర్‌గా 2, 3 పూరీలు తింటే ఈ కర్రీ వల్ల 5, 6 పూరీలు కూడా తింటారు. అంత రుచిగా ఉంటుంది. ఈ పెసరపప్పు కర్రీ పూరీలోకి కాదండి చపాతీ, దోస, రైస్‌లోకి కూడా చాలా చాలా బాగుంటుంది. మెయిన్‌గా పూరి చపాతీకి పర్ఫెక్ట్ కాంబినేషన్. మరి మీరు ఒక్కసారి ఈ కర్రీని అండ్ నేను చెప్పిన విధానంలో పూరీని ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.